హలో గైస్, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వచ్చింది. సండే మనకైతే ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా. ఆల్రెడీ మనకి నాకౌట్ దశలో మ్యాచ్ ఆడినాం, న్యూజిలాండ్ మీద గెలిచినాం. సో ఫైనల్కి మనం అన్ని మ్యాచ్లు గెలిచి మంచి కాన్ఫిడెంట్గా ఉంది. సేమ్ న్యూజిలాండ్ కూడా సెమీఫైనల్లో ఆ సౌత్ ఆఫ్రికా మీద 360 రన్స్ కొట్టి ఆ మ్యాచ్లో గెలిచిన విధానానికి వాళ్ళకి కాన్ఫిడెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికీ న్యూజిలాండ్కి మన మీద క్రెడిట్ ఎక్కువ ఉంది. మనకి 25 సంవత్సరాల ప్రతీకారం అట్లే మిగిలిపోయింది. రీసెంట్గా ఆస్ట్రేలియానికి దెబ్బకి దెబ్బ మనకు ఫైనల్లో ఓడించింది, సెమీఫైనల్లో ఇంటికి పంపేసినాం. సో ఇప్పుడు మళ్ళీ న్యూజిలాండ్ని కూడా ఇదే ఫైనల్లో మనం 2 సార్లు ఓడిపోయినాం కాబట్టి అదే ఫైనల్లో ఇప్పుడు ఓడించే అవకాశం అయితే దొరికింది. సో ఈసారి ఖచ్చితంగా ఇండియా రోహిత్ సేన చాలా కాన్ఫిడెంట్గా ఉంది అండ్ టీం కూడా చాలా చాలా బాగుంది. సో ఈసారి ఫైనల్లో ఖచ్చితంగా ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువైతే కనిపిస్తున్నాయి. సో ఇంతకుముందు 2021లో మనకి టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగింది. ఫస్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్లో న్యూజిలాండ్ ఇండియా అయితే ఫైనల్కి వెళ్ళినాయి. సో అక్కడ ఆ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీలో న్యూజిలాండ్ మన ఇండియాని ఓడించింది. అండ్ దానికన్నా ముందు 2000లో ఒకసారి ఇండియా అండ్ న్యూజిలాండ్ ఇద్దరు ఫైనల్కి వెళ్ళారన్నమాట. ఐసీసీ నాకౌట్ ట్రోఫీ 50 ఓవర్స్ మ్యాచ్. సో ఆ మ్యాచ్లో మనకి అప్పుడు గంగూలీ కెప్టెన్గా ఉన్న ఆ టైంలో గంగూలీ మనకి 117 రన్స్ చేసి మన ఇండియన్ స్కోర్ 264 రన్స్ అయితే కొట్టారు. అయితే ఆపోజిట్లో ఉన్న న్యూజిలాండ్, సో అప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్ ఎవరంటే స్టీఫెన్ ఫ్లెమింగ్. క్రిస్ కేన్స్ 113 బాళ్ళలో 100 రన్స్ చేసి అండ్ అతనికి తోడుగా ఇంకా మిడిల్ ఆర్డర్ కూడా బాగా ఆడి సో మన మీద అయితే గెలవడం జరిగింది. బట్ ఆ టైంలో మనకున్న మిడిల్ ఆర్డర్ యువరాజ్ సింగ్ కానీ మిగతా వాళ్ళు కానీ సో మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడంతో మనకి ఆ రన్స్ అనేవి చాలా తక్కువ వచ్చినాయి. సో ఆ రోజు కనుక మనకి ఇంకొంచెం రన్స్ ఎక్కువ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ ఐసీసీ నాకౌట్ ట్రోఫీలో కూడా మనం గెలిచేటోళ్ళం. బట్ కాకపోతే ఇప్పుడు ఈ టైంలో మనకి మిడిల్ ఆర్డర్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మనకి స్టార్టింగ్లో ఉన్న రోహిత్ శర్మ, శుభాంగ్ గిల్ వీళ్ళిద్దరు కనుక గట్టిగా పర్ఫామ్ చేస్తే సో మిడిల్ ఆర్డర్ ఆల్మోస్ట్ మనకి శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి మనకు ఓపెనింగ్లోనే, ఎందుకంటే గత 2 మ్యాచ్లు చూసుకుంటే 2 మ్యాచ్ల్లో కూడా మనకు ఓపెనింగ్ ఫ్లాప్ అయిపోయింది. కోహ్లీ సెంచరీ చేసి కోహ్లీ ఇంకో మ్యాచ్లో 84 రన్స్ కొట్టి మ్యాచ్ని ముందుకు తీసుకొచ్చి గెలిపించిండు, లేదంటే చాలా చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు ఫైనల్లో మాత్రం ఖచ్చితంగా రోహిత్ శర్మ కావచ్చు, శుభాంగ్ గిల్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఒక మంచి స్టాండ్ కనుక ఇవ్వకపోతే మాత్రం మ్యాచ్ చాలా కష్టాలు పడుతుంది. ఎందుకంటే నాకౌట్ దశలో సెమీస్లో ఆడినంత ఈజీ కాదు, ఫైనల్లో చాలా చాలా ప్రెషర్ ఉంటుంది కాబట్టి. అండ్ వాళ్ళలో కూడా ఇప్పుడు కేన్ మామ, మనకి విరాట్ కోహ్లీ ఏ విధంగా అయితే ఫామ్లోకి వచ్చిండో కేన్ మామ కూడా అదే విధంగా సూపర్ ఫామ్లోకి వచ్చిండు. సో కేన్ మామకి నాకు తెలిసి ఫైనల్ మొత్తం కూడా కళ్ళన్నీ కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, ఇక్కడ వస్తే విరాట్ కోహ్లీ వీళ్ళ మీదనే ఫోకస్ అంతా ఉంటుంది. సో ఖచ్చితంగా నాకు తెలిసి కేన్ మామ బరాబర్ ఆడతాడు. అండ్ రచిన్ రవీంద్ర అండ్ రీసెంట్గా మన మీద ఆడలేదు కాబట్టి ఖచ్చితంగా కసితో ఉన్నాడు. ఈసారి ఎలాగైనా వీళ్ళ మీద కూడా ఆడాలని, ఎందుకంటే ఇప్పటికే 2 సెంచరీలు సాధించి మంచి ఫామ్లో ఉండదు. సో ఖచ్చితంగా గట్టి పోటీ అయితే పడుద్ది. మనకి ఈ ఫైనల్లో మాత్రం రోహిత్ శర్మ, శుభాంగ్ మంచి స్టార్ట్ ఇవ్వకపోతే మాత్రం చాలా కష్టాలు పడుతుంది. అండ్ బౌలింగ్ పరంగా చూసుకుంటే షమ్మి చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ దుబాయ్ పిచ్ కాబట్టి ఆబ్వియస్గా మనకి స్పిన్కి ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. సో కాబట్టి స్పిన్నర్లు మనకి ఎలాగో ఉన్నారు, జడేజా ఉండు, అక్షర్ ఉండు, అండ్ వరుణ్ చక్రవర్తి ఉండు, కుల్దీప్దే కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే పరుగులు చాలా ఎక్కువ ఇచ్చేస్తుంది కాబట్టి చూద్దాం మరి ఫైనల్ మ్యాచ్లో ఏమన్నా చేంజెస్ తీసుకొస్తారా లేదా కుల్దీప్ని ఆడిస్తారా అనేది. అండ్ బ్యాటింగ్ పరంగా మాత్రం ప్రతి ఒక్కరూ చాలా ఫామ్లో ఉన్నారు. కేఎల్ రాహుల్ కావచ్చు, జడేజా కావచ్చు, అక్షర్ కావచ్చు, శ్రేయాస్ అయ్యర్ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, కింగ్ కోహ్లీ. కాకపోతే స్టార్టింగ్ చెప్పిన వీళ్ళిద్దరే, ఎవరు శుభాంగ్ గిల్, రోహిత్ శర్మ, వీళ్ళిద్దరు కనుక ఫామ్లోకి వస్తే మాత్రం ఈజీగా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ మనం చేసి 300+ స్కోర్ కన్ఫామ్గా చేస్తారు. ఎందుకంటే ఇది సెమీఫైనల్ కాదు, నాకౌట్ కాదు, ఫైనల్ కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ కనుక మనకు వస్తే 300+ అయితే స్కోర్ చేయాలి. సో అప్పుడే కొంచెం బౌలర్లకు అనేది టెన్షన్ లేకుండా వాళ్ళు బౌలింగ్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే అతల టీం కూడా చాలా ఫామ్లోకి వచ్చింది. ఎందుకంటే రీసెంట్ మ్యాచ్ 360 రన్స్ కొట్టి మంచి ఫామ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సో ఈ వైట్ బాల్ ఛాంపియన్ ట్రోఫీని మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత వాళ్ళ దేశానికి తీసుకెళ్లాలని చూస్తుంది. అండ్ మనకి ఈసారి ఎలాగైనా ఈ కప్పు గెలిచి రోహిత్ సేన, ఎందుకంటే మళ్ళీ ఇంకా ముందు రోహిత్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, వీళ్ళంతా కూడా రిటైర్మెంట్ ఇస్తారు కాబట్టి ఈ కప్ని ఇండియాకి తీసుకురావాలి. 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనకు ఆ ఛాన్స్ వచ్చింది న్యూజిలాండ్ మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం కాబట్టి ఎలాగైనా గెలిచి ఈసారి కప్ని ఇండియాకి పట్టుకురావాలని ఇండియా అయితే భావిస్తుంది.
చూద్దాం మరి ఫైనల్ మ్యాచ్ మీరేమనుకుంటున్నారు, ఎవరు బాగా ఆడతారని మీరు అనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి. సో నాకు తెలిసి గోనాబీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రెండు టీంలు కూడా ఫుల్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి మ్యాచ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో పాకిస్తాన్ మీద హాట్స్టార్లో 60 కోట్లు చూశారు అండ్ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో 70 కోట్లు చూశారు. ఇక ఈసారి ఫైనల్ మ్యాచ్ కాబట్టి 80 కోట్లు ఖచ్చితంగా చూస్తారు. మెయిన్ ఫోకస్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ వీళ్ళ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అండ్ మన బౌలింగ్ ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ మనం బౌలింగ్ అయితే మాత్రం సో ఇంతకుముందు సెమీస్కి ముందు వాళ్ళు ఎలాగైతే 250కి ఆల్అవుట్ చేసి పక్కన పెట్టేశాము, ఇప్పుడు కూడా అలా చేస్తేనే మనం చేజింగ్లో ఎలాగో మనకు విరాట్ కోహ్లీ గారు ఉన్నారు కాబట్టి విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్. సో ఇంతకుముందు ప్రీవియస్ మ్యాచ్ చూసాం కాబట్టి సో ఖచ్చితంగా మ్యాచ్ 250 అయితే ఈజీగా చేజ్ చేయొచ్చు. బట్ 250 కాకుండా వాళ్ళని కనుక 300 కనుక కొట్టించామంటే మాత్రం మ్యాచ్ చాలా టైట్గా వచ్చింది. చూద్దాం ఇంకా మ్యాచ్ ఏమైంది అనేది. సో నాకైతే ఇండియా ఖచ్చితంగా విన్ అవుద్దన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న టీం అంత బలంగా ఉంది అండ్ ఆపోజిట్ టీం కూడా అంతే బలంగా ఉంది. ఈ టైంలో కొడితేనే కదా వరల్డ్ బెస్ట్ క్రికెట్ టీం అయ్యేది. సో ఈ ఫైనల్లో ఇండియా విన్ అవుద్దన్న నమ్మకం అయితే నాకు ఉంది. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.